మా తాలూకా పుట్టిన తేదీలు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది, వాకిళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, 100 కిలోమీటర్లు ఉన్నాయి. ఏమీ ఏంటి సార్, నువ్వే ఒకసారి ఆలోచించుకొని అడిగితే బాగుంది క్వశ్చన్. అందుకే నువ్వు అడిగా కాబట్టి చెప్పాను. వాళ్ళ ఉద్దేశంలో రాష్ట్రం నుంచి యూనిట్, మరి మా ఉద్దేశంలో కాదా? ఏదమ్మా చిన్నసేనేటి అప్పు తప్పే ఉంది అంటే బాధ్యతలు ఏంటి? నాకు అర్థం అవుతుంది. బాధ్యతలు ఏంటి? ఉంటాయి తప్పే ఉంది. మరి అనకాపల్లి ఎంపీగా మరి ఎవరు ఏం పేరు అక్కడ ఎవరు లేడా పార్టీకి? చెప్పు, నా తిరిగి కొడుతున్నాను. నువ్వు ఒప్పుకున్నాను. నువ్వు చెప్పు, నువ్వు మరి అంతే అయిపోయి ఇంక దాని గురించి మాట ఎందుకు? అలాగా ఏంటి? రేపు తెలుసు. ఇప్పుడు ఆమోదిస్తారు లేదా? రేపు తెలుస్తుంది రా. ఆమోదించడం అనేది ఎన్ని లైన్తో తెలుస్తుంది. కంటిన్యూ చేయడం ఇంకా తీసేయడానికి ఇస్తారు ఏంటి? కంటిన్యూ చేయడం ఇంకా తీసేయడానికి వేస్తారా ఏంటిది? నువ్వు అడిగిన క్వశ్చన్కి అది మీ క్లారిటీ లేదు, నా క్లారిటీ ఉంది సార్. ఇగో ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. రాజకీయ పార్టీలు వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానాలు ఉంటాయి. అయినప్పుడు అడగాలి తప్ప రేపుది ఇవాళ అడిగితే అప్పుడు చెప్తాడు. నువ్వు రేపు ఉద్యోగం ఉండడానికి గ్యారెంటీ ఉంది నీకు? ఎవరు చెప్తాడు చెప్పు? పార్టీ వ్యవహారానికి అమ్మా ఏంటిది? ఏమన్నా మీరు మాకు అవన్నీ అప్రస్తుతం. ఎవరికి ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం ఉంది. ఎవరికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాకెందుకు, ఎవరికి ఇంకో పోర్ట్ఫోలియో ఇస్తే మాకెందుకు, ఎవరికి ఇంకోటి వాళ్ళు ఇచ్చిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ ఇచ్చిన పోర్ట్ఫోలియో ఉన్న మంత్రులు కానీ వాళ్ళు సక్రమంగా పనిచేస్తున్నారు లేదా, ఒకవేళ ఎక్కడనే ఇబ్బందులు జరిగితే ఇప్పుడు మన రాష్ట్రంలో విద్యా విధానంలోనూ ఇంగ్లీష్ మీడియం గురించి వచ్చింది. ఇంగ్లీష్ మీడియం కాదన్నారు. ఇంగ్లీష్ మీడియం వల్ల నష్టమని నా పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవచ్చు, పేదవాడి పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవకూడదు. ఇదేం ధర్మం అండి? దాన్నే మేము మాట్లాడతాం తప్ప ఎవరో XYZ ఎవరున్నా ఒకటే. వాళ్ళ గురించి తప్పు కదా, అది పార్టీ వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎవరికేం పెట్టుకుంటారో మా విధానాల మీద మాట్లాడుతాం అందుకని తప్ప వాళ్ళ తాలూకా అంతర్గత విషయాలు మాకు అనవసరం కదా. అది వాళ్ళకి కావాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి, ఎన్ని గదులు ఉన్నాయి కానీ మాకెందుకు? మాకు అవసరం లే. మేము ఇచ్చాం తప్పే ఉంది. మా మీద అది. ఇప్పుడు వాళ్ళు 2 ఇస్తారో 3 ఇస్తారో 1 ఇస్తారో మేము ఎప్పుడైనా విషయం ఇస్తాం, మీరు అడుగుతున్నారు. కానీ నేనైతే మాత్రం దాంట్లో నాకు వ్యక్తిగతంగా నాకు చాలా క్లారిటీ ఉంది. ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ వాళ్ళ విధానాలు వాళ్ళు వెళ్తారు. ఆ విధానాల్లోనూ జరుగుతున్న పరిణామాల్లోనూ ప్రజలకు ఏమైనా ఇబ్బంది జరిగితే ఇచ్చిన మాటలు వచ్చి దెబ్బదాడితే దాని మీద మేము మాట్లాడాల ప్రతిపక్ష పార్టీగా తప్ప అది ప్రభుత్వం పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా. ఇంకా మిగతా విషయాలు మాట్లాడే మాకు ఎవరికి రైట్ లేదు. అది ఊరికనే ఏదో మీరు అడిగితే చెప్పాలి, టీవీలు ఉన్నాయి కాబట్టి వీటిని దాని గురించి ఏదో చెప్పాలి, సోషల్ మీడియా గురించి చెప్పాలంటే చెప్పాలి తప్ప లేకపోతే దాంట్లో అది మాట్లాడే హక్కు ఎవరికి లేదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఇచ్చుకుంటారు. ఇంకేంటి అయిపోయింది. నువ్వు లేట్ వచ్చావు మళ్ళీ చెప్తున్నాను. స్టీల్ ప్లాంట్ అనేది విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. దాన్ని కాపాడుకోవడమే అందరి తాలూకా ధ్యేయం. దాని మనుగడే అందరి తాలూకా మనుగడ, ముఖ్యంగా ఈ ప్రాంతానికి మనుగడ రాష్ట్రంతో పాటు. కాబట్టి దాంట్లో ఏ విధమైన లోపాకారి ఒప్పందాలు, లోపాకారి ఏది జరిగినా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం ఎదురుస్తూ ఎప్పుడు దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.